రాజగోపాల్ భువనగిరి పార్లమెంట్ బాధ్యతలు తీసుకున్నప్పుడే మన కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధ్యమైందన్నారు ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. భువనగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2009లో రాజగోపాల్ని భారీ మెజార్టీతో, 2019లో వెంకటరెడ్డిని భువనగిరి నుండి గెలిపించారు. 2024లో నన్ను వారితో పాటు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గోదావరి జలాలు అందించే బాధ్యత మా ముగ్గురి మీద ఉన్నది. మా ఎమ్మడికి ఇద్దరున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. 1, 2, 3, 4, 5 పంచ పాత్రలు ఉన్నాయి. పోచంపల్లి మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాం. మహిళలకు, పేద మహిళలకు, నా తమ్ముళ్లకు, రైతులకు ప్రతి ఒక్కరికి కూడా మేము మాటిస్తున్నాం. మేము 5 అన్నదమ్ముల పంచ పాండవులాగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఒకప్పుడు పార్లమెంట్ సభ్యునిగా మీకోసం పనిచేసిన వ్యక్తిని. నా మీద నమ్మకం పెట్టుకోండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. ఢిల్లీలో ఏ పార్టీ ఉన్నా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక నేను బీఆర్ఎస్ పార్టీకి చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ఏమో దవాఖానకు, వాళ్ళ కారు ఏమో కార్ఖానకు పోయింది. ఆ కారు కార్ఖానకు పోయిన కారు రిపేర్ అవుతుందా? కాదు. ఇన్ని రోజులు రిపేర్ అవుతుందా? అవుతాడు. ఆ కార్ఖానకు పోయిన కార్యాలయ మెకానిక్ చెప్పిర్రు, మీరందరూ మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించండి. ఈ పార్లమెంట్ ఎన్నికలలో నాకు మీ కష్ట సుఖాలన్నీ తెలుసు. నేనేమి పైనుంచి ఊడిపడ్డోని కాదు, నేను కింది నుంచి వచ్చినోండి. నాకు మీరు ఎట్లా కష్టాలు పడతారు, మీ పిల్లలకు భవిష్యత్తు ఎట్లా కావాలని కోరుకుంటారు, మీ మనసులో ఏమి కోరికలు ఉండేవో తెలిసినటువంటి వ్యక్తిని. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 55 ఏళ్ల యువకుడు. ఇవాళ మీరందరూ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిండు. ఇంకొక 20 సంవత్సరాలు మీ వెంటనే ఉండి మీకోసం సేవ చేయాలనుకుంటాడు. కాబట్టి అలాగే మా కుంభమణిలన్న ఈ రోజు భువనగిరి గడ్డ మీద 40